నేను మాట్లాడితే అనవసరంగా కొంతమంది పిచ్చదోళ్ళు వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి అంటగడతారు. కానీ అరే నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, కానీ రాష్ట్రంలో జరిగే పరిస్థితుల గురించి మాట్లాడాలి, జనాలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. నాయకులకు ఎక్కిన అహంకారం తలపొగరు అనేది దిగాలి కాబట్టి చెప్తున్నా. సిబిఎన్ గారు రోజు చెప్పే సోది వింటంటే ఆయన గురించి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆయన పెద్ద ఆయన గురించి ఎలా రియాక్ట్ అవ్వాలో ఒకసారి ఆలోచించండి. చెప్పిన సోదే చెప్తా ఉంటాడు. ఏంది టెక్నాలజీని నేనే తీసుకొచ్చానని నేను గర్వంగా పొంగిపోతా చెప్పిండు. మీరు టెక్నాలజీని తీసుకొచ్చినో మీతో ఇది చేసినావు అది చేసినావు అంటే ఇది సోషల్ మీడియా యుగం. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక్కసారి టెక్నాలజీ స్టార్ట్ అయితే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిద్ది. ఒక్క విషయంలో మాత్రం మీ గొప్పదనాన్ని ఒప్పుకుంటాం. ఏంటంటే హైదరాబాద్కి ఐటీ తీసుకొచ్చారు కాబట్టి, టెక్నాలజీని తీసుకొచ్చారు కాబట్టి దాని విషయంలో ఒప్పుకుంటాం. ఇంకా మిగతా విషయాలు అన్నీ నేనే చేసినానని అంటే అంత సీన్ ఏం లేదు. ఎందుకనంటే మీరే అన్ని చేస్తుంటే మన తెలంగాణ ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన తెలంగాణ నుంచి కానీ ఇప్పుడు మన ఆంధ్ర నుంచి కానీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా యాప్లు అనేది సొంతగా తయారు చేసి ఎంత డెవలప్ అయ్యారు? టెక్నాలజీ మీరే తీసుకొచ్చారు కదా మన తెలుగు రాష్ట్రాలకి. మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతవరకు టెక్నాలజీని డెవలప్ చేశారు? ఎక్కడో విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారని అంటే విదేశాల్లో బొంగు చేసేది మన దేశంలో ఏం చేశారు? ఏది మన దేశం తరపున జనాలకు అందించారు ప్రజలకు అనేది అది చెప్పండి.